హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్వి బొటిక్ మదనపల్లి. నేను మీ శ్రీవాణి అండి. లాస్ట్ వీడియోలో ఒక సబ్స్క్రైబర్ నాకు కామెంట్ చేశారండి, భుజాలు జారకుండా బ్లౌజ్ కటింగ్ ఒకటి పెట్టండి మేడం అనేసి. సో నేనైతే ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తానండి, అది కూడా భుజాలు జారకుండా. అందరూ చూసేయండి. మన వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అలా చేయడం వల్ల, మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి, ఇంకొంతమందికి యూజ్ అవుతుంది కదండి ఈ వీడియోస్. సో దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పోస్ట్ చేయంగానే ఫస్ట్ మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి. సో ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ ఎలానో చూసేద్దాం. సో క్లాత్ అయితే ఇలా వేసుకోవాలి, ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. అంచులు అనేది సైడ్కు ఉండాలి, ఇలా ఫోల్డింగ్ ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఆది బ్లౌజ్ అండి. కస్టమర్లు 2 బ్లౌజులు ఒకేసారి స్టిచ్చింగ్ చేయమన్నారనమాట. దానికోసం నేను 2 లైనింగ్లు ఇలానే వేసుకున్నాను. ఒకేసారి 2 కటింగ్ చేస్తానన్నమాట. సో ఇప్పుడైతే చూసారు కదా, ఫ్రంట్ హుక్స్ వరకు ఇలా అయితే పెట్టేసుకోవాలి. దీనిపైన ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పీస్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నీట్గా ఇది ఒకసారి సర్దుకోవాలి. ఇలా సర్దుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫోల్డింగ్ చేసుకున్న వరకు అయితే ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిగతా పీసు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నీట్గా సర్దుకున్న తర్వాత కింద ఎడ్జ్న ఒక 1.5 ఇంచు అంతా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత 1.5 ఇంచు ఫోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫోల్డ్ చేసుకున్నాక చివరినైతే చిన్న టక్స్ ఇచ్చేసుకోండి. ఎందుకంటే మనం బ్యాక్ సైడ్ మడుచుకోవడానికి గుర్తు కోసం అన్నమాట. సో బ్యాక్ పార్ట్ ఇలా పరుచుకొని బ్లౌజు ఇలా షోల్డర్ దగ్గర నుంచి కింద మనము బ్యాక్ సైడ్ డాట్ వేస్తాం కదా, అక్కడ వరకు టేప్తో ఇలా కొలుచుకోవాలి. నాకైతే 14 ఇంచీలు అయితే వచ్చిందండి పొడవు. ఇప్పుడు 14 ఇంచీలకి ఒక 1/2 ఇంచ్ కలుపుకొని 14.5 ఇంచీకి నేనైతే ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. చూసారా, నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. 14 ఇంచీలు పొడవు వచ్చినప్పుడు ఒక 1/2 ఇంచ్ నేను కలుపుకున్నానండి. ఎందుకంటే బ్యాక్ సైడ్ నేను ఆల్రెడీ మడిచి కుట్టుకుంటా కాబట్టి మనకి షోల్డర్ దగ్గర మాత్రమే ఖర్చు కావాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్ తీసుకున్నాను. చూసారా, ఇలా తీసుకున్న తర్వాత కింద పీస్ పైన పై పీసు 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలండి. ఇలా కొలుచుకొని 1 ఇంచ్కి ఒక మార్క్ వేసుకోండి, 2 వైపులా కూడాను. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ వేసేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఇప్పుడు ఫ్రంట్ హుక్స్ ఉంటాయి కదండి, ఆ ఫ్రంట్ హుక్స్ పక్క నెక్ తీసుకొని చూసారా, షోల్డర్ దగ్గర మనం జాయిన్ చేస్తాం కదా, దానికోసం ఒక 1/2 ఇంచ్ అంత వదులుకొని నెక్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చి 2 ఇంచెస్. చూసారా, ఇలా 2 ఇంచెస్ దగ్గర ఇలా పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ షోల్డర్కి వదులుకొని ఇటు పక్క కింద సేమ్ అదే ఎట్లా ఉందో అంతకి డైరెక్ట్గా ఒక మార్క్ వేసేసుకోవాలి. సో చూసారా, అక్కడ 2 వచ్చింది కాబట్టి ఇక్కడ 2.5 లేదా 2.5 అయితే కింద పెట్టుకోవచ్చు అండి నెక్కి. సో నేనైతే 2.5 పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మార్కుల్ని కలుపుతూ ఒక బాక్స్ అయితే గీసేసుకోవాలి. ఇందులో మనకి ఏ నెక్ కావాలంటే ఆ నెక్ గీసుకోవచ్చు అండి. ఇది ఫ్రంట్ నెక్, సో నేనైతే రౌండే గీస్తున్నాను. ఇలా రౌండ్ నెక్ గీసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టి దగ్గర నుంచి మనము క్రాస్ బెల్ట్ జాయిన్ చేస్తాం కదా, అక్కడికి చూసారా, అక్కడికి ఒక మార్క్ వేసుకోవాలి క్రాస్ బెల్ట్ వరకు. ఇప్పుడు మనకు మధ్యలో డాట్ కోసము అలాగే క్రాస్ బెల్ట్ జాయింట్కి ఖర్చు ఉంటుంది కదండి, ఆ ఖర్చు ఇక్కడ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. సో చూసారా, మనకి ఇక్కడే క్రాస్ బెల్ట్ కూడా వచ్చేస్తుంది.
ఇప్పుడు ఈ చివరన వచ్చేసి 2.5 ఇంచ్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇక్కడ నుంచి కొద్దిగా కరువు తీసుకుంటూ ఇలా క్రాస్ బెల్ట్ అయితే డ్రాయింగ్ వేసుకోవాలి. చూసారా, ఇలా డ్రాయింగ్ వేసుకున్న తర్వాత మెల్లిగా ఇది మన వైపుకు తిప్పుకోవాలి. అంటే మీకు ఎలా వాటమంటే అలా తిప్పుకోవాలి. ఇప్పుడు నెక్ దగ్గర కూడా చూడండి, ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్తో తీసుకున్నాను. ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా కరెక్ట్ పాయింట్, అలాగే ఖర్చుకి ఇలా తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇది మన వైపుకు తిప్పుకునేసి, ఇప్పుడు చూసారా సైడ్ జాయింట్లు ఉన్నాయి కదా, ఈ సైడ్ జాయింట్లు కూడా ఇలా కింద పీస్ మనం మడిచాం కదా, అది మెజర్మెంట్ తీసుకోవాలండి. చూసారా ఎగ్జాక్ట్లీ మార్కింగ్ అది ఖర్చు అనమాట. ప్రతిదానికి ఖర్చు అయితే తీసుకోవాలండి. ఇక్కడ బ్లౌజు ఒకటి పైకి ఒకటి కిందికి ఉందండి జాయింట్. అలా ఉన్నప్పుడు పైది మాత్రమే తీసుకోవాలన్నమాట, కింది తీసుకోకుండా. సో ఇలా అయితే బాక్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆమ్ రౌండ్ కోసం ఇలా ఆమ్ రౌండ్ స్కేల్తో ఇలా రౌండ్ నీట్గా గీసేసుకోవాలి. ఇప్పుడు కింద పీస్ ఇలా ఓపెన్ చేసేసుకొని అది కట్ చేయకూడదండి, అది నీట్గా తీసేసుకొని ఇలా పై పీసులు మాత్రమే కట్ చేయాలి, ఫ్రంట్ పీసులు, కిందిది అయితే కట్ చేయకూడదు. సో చూసారా, ఇది వచ్చి క్రాస్ బెల్ట్. ఇప్పుడు ఇలా మిడిల్లో ఒక టక్ అయితే ఇచ్చుకోవాలండి, అది మెయిన్ డాట్ కోసం అనమాట, రెండిటికి మధ్యలో తీసుకోవాలి అది. తర్వాత ఫ్రంట్ నెక్ అయితే కట్ చేసుకోవాలండి, కిందిది కట్ చేయకుండా ఓన్లీ ఫ్రంట్ నెక్ మాత్రమే కట్ చేసుకోవాలి మార్కింగ్ వేసుకున్న విధంగా. అలాగే ఇప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా 1 ఇంచ్ వరకు మాత్రమే ఫస్ట్ కట్ చేసుకొని పై పీసులు మాత్రమే ఫస్ట్ కటింగ్ చేసుకోవాలండి. ఇలా పై పీసులు మాత్రమే కట్ చేసుకోవాలి, ఎందుకంటే అన్నీ ఒకేసారి చేసి లో తీయడం కష్టం. అలా కాకుండా ఇదొక ఈజీ మెథడ్ అనమాట. సో చూసారా, ఇప్పుడు మార్కింగ్ ఇలా వేసుకొని దాని మీద ఇలా కట్ చేసేసుకోవాలి. చూసారా, ఇలా కట్ చేసుకున్నాము కదా. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ లోత్ వచ్చేసింది చూడండి, చూసారు కదా. ఇప్పుడు ఇలా మడుచుకొని ఫ్రంట్ పార్ట్, ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలానో చూపిస్తాను చూసేయండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని షోల్డర్ రెండు కూడా సమానంగా పట్టుకొని చూస్తే ఇలా బ్యాక్ అయితే నీట్గా వస్తుందండి. ఇప్పుడు ఇలా పెట్టేసి ఒక 1/2 ఇంచ్ అంతా ఎక్స్ట్రా తీసుకోవాలండి ఖర్చుకి. సో అలా తీసుకున్న తర్వాత డీప్ వచ్చేసి కస్టమర్ని అడగాలండి మనం, డీప్ నెక్ నార్మల్ అని. నార్మల్ అయితే 2.5, డీప్ అయితే 3 ఇంచెస్, 3.5 అలా ఉంటుంది. నేనైతే 3 ఇంచెస్ తీసుకున్నాను. సో ఇలా అయితే పైకి షోల్డర్ వరకు ఒక మార్కింగ్ వేసేసుకొని ఇలా బ్యాక్ కూడా రౌండ్ నెక్కే పెట్టమన్నారు కస్టమరు. సో నేనైతే రౌండే ఇచ్చేసానండి. ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా కట్ చేసేసుకుందాం. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ ఓపెన్ చేసేసుకోవాలి. సో చూసారా, ఫ్రంట్ బ్యాక్ రెండు అయితే ఓపెన్ అయిపోయాయి. తర్వాత మనకి క్రాస్ బెల్ట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చూసేద్దాం. సో ఇలా ముందు మనం కట్ చేసుకున్న పీసులు, ఈ పీసులు ఇలా తీసుకొని ఇలా ఒకసారి ఫోల్డ్ చేసుకోవాలి. చూసారా, ఇలా ఫోల్డింగ్ మన వైపు వన్ క్లోజ్ వచ్చేసి మనకి ఎదురుగా వేసుకోవాలి మడత అనేది. ఇప్పుడైతే ఒక లైన్ వేసుకుందాం, ఇది హెచ్చు తగ్గులకు అన్నమాట లైను. ఇప్పుడు ఇంకొక లైన్ వేసుకుందాం, ఒక 1/2 ఇంచ్ అంతా. సో చూసారా, ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. నాకైతే ఈ బ్లౌజ్ మెజర్మెంట్ తక్కువ ఉందనేసి అన్నారు హ్యాండ్, నాకైతే ఇంచెస్ చెప్పారనమాట, 7.5 పెట్టమన్నారు నాకు హ్యాండ్. సో ఒకవేళ మీరు కొలవాలంటే డైరెక్ట్గా ఇలా టేప్ పెట్టేసి ఇలా కొలుచుకోవాలి, ఎంత వచ్చిందో సేమ్ ఇంతనే ఇలానే స్ట్రైట్గా పెట్టేసుకోవాలి. నేనైతే ఇప్పుడు 7.5 పెడుతున్నాను. ఇలా పెట్టిన తర్వాత దీనికి ఒక 1/2 ఇంచ్ అంతా ఎక్స్ట్రా తీసుకోవాలి ఖర్చుకి మళ్ళీ పైన. సో ఇప్పుడు చూడండి, 7.5కి అయితే ఒక మార్క్ వేసుకుందాం ఫస్ట్. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు 7.5లో ఆమ్ రౌండ్ డౌన్ వచ్చేసి నేను 3 ఇంచెస్కి అయితే మార్క్ వేసుకున్నాను. ఈ మార్క్ కూడా ఒక లైన్ అయితే వేసుకోవాలి.
ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఆమ్ రౌండ్ ఎంత ఉందో ఒకసారి బ్లౌజ్కి చెక్ చేసుకోవాలి. దానికోసం పైన షోల్డర్ దగ్గర నుంచి ఆమ్ రౌండ్ కింది వరకు కూడా ఇలా టేప్ని ఇలా క్రాస్గా పట్టేసుకొని షోల్డర్ దగ్గర నుంచి మనకి ఆమ్ రౌండ్ కుట్టు వరకు ఇలా లాగి పట్టుకుంటే తెలుస్తుందండి. నాకైతే ఇప్పుడు 8.5 వచ్చింది. ఇప్పుడు ఇలా టేపు క్రాస్గా ఇలా పెట్టేసుకొని చూసుకున్నామంటే నాకు 8.5 ఇక్కడికి వచ్చిందండి. తర్వాత అక్కడి నుంచి అక్కడికి ఒక 2 ఇంచెస్ ఖర్చుకి. సో చూసారు కదా. ఇప్పుడైతే లూజ్ చూసుకుందాం, హ్యాండ్ లూజు. ఇది తక్కువ ఉంది కాబట్టి నేను చెప్తున్నానండి, మీరు లూజ్ తీసుకోవాలంటే ఈ విధంగా తీసుకోవచ్చు. నాకైతే 7.5కి 6 ఇంచెస్ అయితే వచ్చిందనమాట లూజు ఆమెకి. సో నేను ఆ 6 ఇంచెస్ వచ్చి ఇట్లా మార్క్ వేసుకుంటున్నాను. 2 ఇంచెస్ వచ్చి ఖర్చుకి. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ తీసుకోండి షోల్డర్ కోసం. అంటే అందరికీ ఇక్కడ షోల్డర్ దగ్గర సమానంగా ఉండదు కదండి, దానికోసం ఒక 1 ఇంచ్ తీసుకోవాలి. ఇలా మెల్లిమెల్లిగా హ్యాండ్ కర్వ్ అయితే తీసేసుకోవాలి. చూసారా, ఇలా హ్యాండ్ కర్వ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఒక మార్క్ ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ కింద లైన్ అయితే కట్ చేసేసుకోవాలి. తర్వాత హ్యాండ్ కటింగ్ అయితే నీట్గా ఇలా మార్కింగ్ వేసిన విధంగా కట్ చేసేసుకోవాలి. చూసారా, ఇక్కడ మిడిల్లో ఒక టక్ ఇచ్చుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఆమ్ రౌండ్ గుర్తు కోసం ఒక టక్ ఇచ్చుకోవాలి. అలాగే ఇక్కడ కూడా కింద మనం ఒక 1/2 ఇంచ్ అంత మార్జిన్ లైన్ వేసాం కదా, అక్కడ కూడా ఒక టక్ వేసుకోండి. పైపింగ్ కానీ లేదా హెమ్మింగ్ అయినా గుర్తుండడం కోసం అది. ఇప్పుడైతే చూడండి, నాకు ఈ కలర్ పీస్ అయితే కన్నా క్రాస్ పట్టి తక్కువ వచ్చిందండి. చూసారా, రెడ్ కలర్ది అయితే కరెక్ట్గా వచ్చింది, ఇది తక్కువ వచ్చింది. సో నేను దానికోసం ఇప్పుడు సేమ్ మెజర్మెంట్తో ఈ నాకు మిగిలిన క్లాత్లో అయితే క్రాస్ బెల్ట్ తీస్తున్నాను. ఎగ్జాక్ట్లీ అది ఎట్లుందో అట్లే అయితే కట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనకి బ్యాక్ పార్ట్, అలాగే ఫ్రంట్ పార్ట్, అలాగే హ్యాండ్స్, అలాగే క్రాస్ బెల్ట్, ఈ పీసులు కూడా అండి మనకి ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి యూజ్ అవుతాయి. అలాగే ఇలా నెక్ పీసులు అయితే కన్నా హెమ్మింగ్కి చేయాలనుకుంటే యూజ్ అవుతాయండి. మనకి ఎక్కడ కూడా ఏ పీస్ కూడా వేస్ట్ అవ్వదండి. తర్వాత హ్యాండ్ పీసులకు కూడా జాయిన్ చేసుకోవచ్చు ఆ పీసులతోనే. సో చూసారా, ఇదైతే నేను ఇలా ఒరిజినల్ మీద అయితే పర్చేస్ చేసుకున్నాను. ఇలా అడ్జస్ట్ చేసుకోవాలండి పీస్ తక్కువ ఉన్నప్పుడు. ఇది ఒక మడత అనమాట, అంటే నేను వెడల్పు మీద ఈ లైనింగ్ వేసాను. హ్యాండ్ కటింగ్ చేసుకున్నప్పుడైతే జాయింట్ లేకుండా ఇలా వేసుకోండి. చూసారు కదా, హ్యాండ్స్ దగ్గర నేను ఇంకా జాయింట్ పడకుండా డైరెక్ట్గా ఒరిజినల్ కరెక్ట్గా సరిపోయేట్టుగా అయితే వేసుకున్నాను. ఇదొక మెథడ్ అనమాట. నేను ఇంకొక బ్లౌజ్ కట్ చేసాను కదా, అది ఇంకొక మెథడ్లో కూడా చెప్తాను చూడండి తర్వాత. సో ఇది ఎలా ఉందో అలా సేమ్ అయితే ఒరిజినల్ కట్ చేసేసుకోవాలి. నెక్కుల దగ్గర మాత్రం, బ్యాక్ నెక్ దగ్గర మాత్రం కట్ చేయకండి, ఎందుకంటే కొంచెం పోయినా కూడా క్లాత్ తక్కువ వస్తుంది. అందులోని ఇలాంటి జారే క్లాత్లు అయితే కొంచెం కష్టం. నెక్ కట్ చేయకుండా అయితే ఒరిజినల్ నెక్ దగ్గర కట్ చేయకుండా అయితే తీసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్కి పీస్ పడకుండా అయితే కట్ చేసుకోండి. మెయిన్ పీస్ మాత్రం ఒరిజినల్ అయితే పడకుండా చూసుకోండి. ఒకవేళ లైనింగ్ అయినా పర్లేదు, కానీ ఒరిజినల్ అయితే పీస్ పడకుండా చూసుకోండి. ఇప్పుడు క్రాస్ బెల్ట్కి పీస్ సరిపోదండి, నేను అడ్జస్ట్ చేసి వేసేస్తాను స్టిచ్చింగ్లో. చూసారు కదా, దీనికి సంబంధించిన పీసులన్నీ కూడా అన్నీ నీట్గా ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని చక్కగా ఇదైతే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మరి పీసులు పక్కకి వెళ్ళిపోయాయి అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కష్టము, టైం వేస్ట్ అవుతుంది. ఇలా నీట్గా కట్టేసుకొని పెట్టేసుకున్నామంటే ఒక చోటుగా ఉంటాయి అన్నమాట. సో చూసారు కదా, ఇప్పుడైతే సెకండ్ బ్లౌజ్ కూడా చూడండి. అప్పుడు నేను విడ్త్ మీద వేసాను, ఇప్పుడు ఇది బార్డర్ వచ్చింది కదండి, దీన్ని చూసారా ఇలా లాంగ్ మీద వేసుకుంటున్నాను. ఇలా డిజైన్స్ ఏమైనా వచ్చినప్పుడు అవి చూసుకొని వేసుకోవాలండి ఒరిజినల్ పీస్ అయితేనా.
చూసారు కదా, నాకైతే ఈ కస్టమరు పెద్ద బార్డర్ ఉండేది హ్యాండ్స్కి వేయమని చెప్పారనమాట. దానికోసం నేను ఇలా వేశాను. ఈ బ్లౌజ్ కూడా చాలా తక్కువ ఉందండి ఒరిజినల్. క్రాస్ మీద ఎంత వచ్చిందో చూస్తున్నారు కదా శారీ పీసు. సో ఇలా అయితే హ్యాండ్స్కి అయితే కానీ పెద్ద బార్డర్ పెట్టేసా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇదన్నమాట. మెయిన్ క్లాత్ కూడా ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఓపెన్ వచ్చి మనకి ఎదురుగా ఉండాలన్నమాట. చూసారు కదా, ఇలా నీట్గా వేసుకోవాలి. చూసుకొని సర్దుకొని ఇలా నీట్గా వేసేసుకొని కట్ చేసుకోవాలండి. ఇప్పుడైతే హ్యాండ్స్కి అయితే పీస్ పడుతుందండి ఒరిజినల్ కూడా, ఎందుకంటే మనకి బార్డర్ వచ్చింది కాబట్టి మనం ఎట్లా తిరిగి అడ్జస్ట్ చేసుకొని మనం పీస్ అయితే వేయాల్సింది. లైనింగ్కి పీస్ అటాచ్ చేయాలా, ఒరిజినల్కి కూడా పీస్ అటాచ్ చేయాలన్నమాట. సో ఇలా మొత్తం కూడా చుట్టూరు ఒక 1/2 ఇంచు వదులుకొని పీసు నీట్గా అయితే కట్ చేసుకోవాలి. ఒరిజినల్ బ్యాక్ అయితే మాత్రం కట్ చేయకండి. నెక్ ఇలా నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా ఫ్రంట్ ఓపెన్ చేసుకోవాలి. అలాగే ఒరిజినల్ కూడా అటువైపు ఓపెన్ చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇలా ఒకదాని మీద ఒకటి నీట్గా అయితే సర్దుకోండి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత అన్ని పీసులు, దీనికి సంబంధించిన అన్ని పీసులు కూడాను ఒకదాని మీద ఒకటి ఇలా నీట్గా అయితే సర్దేసుకోండి. నాకు ఇది ఎక్కువ పీస్ వచ్చింది కదండి క్రాస్ మీద, ఇదే నేను పైపింగ్గా అయితే వేద్దాం అనుకుంటున్నాను. సో ఈ పీసులు కూడా నీట్గా అయితే సర్దుకునండి. సో చూసారు కదా, ఇదే అండి కటింగ్ అయితే. ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని నోటిఫికేషన్ రూపంలో మన వీడియోస్ అయితే వస్తాయండి. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఆ వీడియో నేను తప్పకుండా పోస్ట్ చేస్తానండి. ఇప్పుడైతే వీడియోకి లైక్ ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ.